అందరికీ నమస్కారం అండి. నాగబాబు గారితో 2 రోజుల క్రితం సోషల్ మీడియాకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు, అలానే జనసేనకి సంబంధించినటువంటి రెగ్యులర్‌గా వీడియోస్ క్రియేట్ చేసేటువంటి కాంటెంట్ క్రియేటర్స్ కొంతమంది మీట్ అయ్యారు. అయితే అది సోషల్ మీడియాకొచ్చేటప్పటికి సోషల్ మీడియా టీమ్‌తో నాగబాబు గారు ఇంటరాక్ట్ అయ్యారు అని చెప్పేసి విషయం బయటకొచ్చింది. దాని మీద కొంతమంది హర్ట్ అయ్యారు. ఆఫ్‌కోర్స్ ఎందుకంటే మనము ఎమోషనల్ బాండింగ్ తోటి ఉంటాం కాబట్టి మమ్మల్ని పిలవలేదు, లేకపోతే మాకు ఆహ్వానం రాలేదు, వాళ్ళేనా, కొందరేనా అనేటువంటి మాటలు, లేకపోతే కార్యకర్తలను పట్టించుకోకపోతే పార్టీలు ఏమైపోతాయి. సో ఇవన్నీ పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ అండి. సో వాటన్నిటిని పక్కన పెడితే నేను ఆ మీటింగ్‌కి అటెండ్ అయిన ఒకరిద్దరు మిత్రులతోటి నేను మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఇది సోషల్ మీడియా మీట్ కాదండి. ఎవరైతే యూట్యూబ్‌లో కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారో, యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ చేస్తూ ప్రాపర్ సబ్స్క్రైబర్స్ తోటి మంచి కాంటెంట్, పాజిటివ్ కాంటెంట్, ప్రో జనసేన ఛానల్స్ ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళందరినీ కలవడానికి ఒక ప్రయత్నం చేశారు. సో అందులో భాగంగా కొంతమంది సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేటువంటి వ్యక్తులు కూడా వచ్చారు. అంతేగాని ఇదేమీ ప్యూర్ సోషల్ మీడియా మీట్ ఏమీ కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్లీజ్ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే ఇటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు ఇది దేనికి సంబంధించినటువంటి వ్యక్తులు మీట్ అయ్యారు అనేది కూడా ప్రాపర్‌గా ఒక ప్రాపర్ స్టేట్మెంట్ తోటి బయటకొస్తే ఇటువంటి స్పెక్యులేషన్స్, లేకపోతే ఇటువంటి అన్నెసెసరీ డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వవు అని చెప్పేసి నా ఆలోచన. ప్లీజ్ పార్టీ పెద్దలు కూడా దీని మీద కొంచెం దృష్టి పెట్టాలి. బికాస్ ఎందుకు అంటే సోషల్ మీడియా మీట్ అనేటప్పటికీ చాలామంది వ్యక్తులు మేము లేమా, మమ్మల్ని కనీసం గుర్తించరా అనేటువంటి టోన్‌లో కూడా మాట్లాడడం, పోస్టులు పెట్టడం జరిగింది. సో ప్లీజ్ ఇటువంటి వాటిలో కొంచెం సెన్సిటివ్‌గా ఉంటాయి కాబట్టి సో ప్లీజ్ కన్సిడర్ అవర్ రిక్వెస్ట్ అండ్ వి ఆర్ అర్జింగ్ యూ. ఇటువంటి మీట్స్ జరిగేటప్పుడు అహర్డ్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇంకొంతమంది రావడానికి ఇంట్రెస్ట్ చూపేవాళ్ళు కూడా ఉంటారు. థ్యాంక్ యూ. జై జనసేన.